సాధికారతతోనే సమానత్వం కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగం భవన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కార్యాలయం వద్ద NFUIW జెండాని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస, వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మహిళల బతుకుల్లో ఆశించిన మార్పులు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ, సాధికారత కోసం అనేక చట్టాలు, పథకాలు ఉన్నప్పటికీ వాటి అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి, గుంటూరు నగర సభ్యులు కోట తిరుపతమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సమానత్వం ఇవ్వండి, వాళ్ళ గౌరవాన్ని ప్రసాదించమని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా ఆజ్ఞాపించడం జరిగింది. వాళ్ళ సమాజంలో సగభాగం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఇవాళ భారత రాజ్యాంగం స్త్రీ పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించిన నేటికి విద్యార్థి పౌరులుగానే తోడ్పడతా ఉన్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూనే పోతున్నాయి, కానీ మహిళా సాధికారత పట్ల సుత్తి వ్యవహరించట్లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆనందకరంగా కనిపిస్తూ ఉంది. మహిళల ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించబడుతూ ఉంది. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సర్వే చేస్తే ఈ భారతదేశం 160% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారంటే మహిళల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో అన్వేషించుకోవచ్చు. 145% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే పసిపిల్లల ఆరోగ్యం ఏమాత్రం ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వాళ్ళ ఆర్థికాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం చేసే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. శ్రామిక రంగంలో మహిళల పాత్ర రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అసంఘటిత రంగంలో మహిళా కార్మికులు వేతనాలు సరిగా లేక, కనీస వేతనం లేక ఎక్కువ పరిగణనలతో అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వలన కార్మిక లోకానికి తీవ్ర నష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని తోడు గ్రామీణ ప్రాంతాల్లో 180% మంది గ్రామీణ కూలీలు వాళ్ళ ఉపాధి హామీ పథకంతో వాళ్ళ జీవనాధారం గడుపుతూ ఉంటే ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరు చేర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద మహిళా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటాన్ని సమాయత్తమవుతూ ఉన్నాయి. వాళ్ళు అంతకుముందు గ్రామీణ ఉపాధి హామీల్లో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇవాళ అందులో తగ్గించి 60% ఇస్తామని చెప్పడం, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలంటే వాళ్ళ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇవాళ ఎక్కడ తెచ్చి పెట్టుకుంటారని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాటి తోడు ఇవాళ బడ్జెట్లో మహిళల కేటాయింపులు సక్రమంగా జరగమాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇవాళ మద్యం రాష్ట్రంలో ఏర్లై ప్రవహిస్తూ ఉంది. గంజాయి రాష్ట్రంలో అనేక కేసులు మహిళా భద్రతని ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో కూడా 3,32,000 కోట్ల రూపాయలు ఉంటే అందులో 2,05,000 కోట్లు రెవెన్యూ పెడితే 75,000 కోట్లు లోటు బడ్జెట్ చూపించారు. అంటే ఉన్న దాంట్లో కూడా మద్యం ద్వారా దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి రెవెన్యూలో చూపించారు. అంటే నువ్వు ఉన్న దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ శాతం మద్యం మీద ఆదాయం వస్తుంటే మద్యమే ప్రధాన ఆదాయపరంగా ప్రభుత్వాలు అనుకుంటే ఇవాళ మహిళలకి రోజు రోజుకి వాళ్ళ మీద జరిగే హింసకి ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వీటితోడు ఇవాళ ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వాళ్ళు రేషన్ షాపుల్లో ఇచ్చేది కేవలం బియ్యం పంచదారికి పరిమితం చేశారు. ఒక పక్క భారతదేశంలో వికసిత భారత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. వికసిత భారత్లో ఇప్పటికీ 70% మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. పేదరికం నిర్మూలించామని చెప్పి ప్రపంచ దేశాల్లో గొప్పలు చెప్పుకున్నారు నరేంద్ర మోడీ గారు. పేదరికం నిర్మూలన అయితే ఈ దేశంలో 70% కుటుంబాలు వాళ్ళ దారిద్ర్యకు దిగునున్నాయని చెప్పేసి 70% కుటుంబాలకి వైట్ కార్డు ఇస్తా వాళ్ళకి రేషన్ ఇస్తున్నారంటే పేదరికం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారు? పేదరికంతో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చేది. ఆ రాయితీలు ఇచ్చే దాంట్లో ఒక పక్కన 70% రేషన్ కార్డు ప్రజలు ఉంటే మీరు ఎక్కడ ఈ దేశం వికసిత భారత్ పెరుగుతుంది అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మీరు పక్కన గడుపుకుంటున్నారు దోస్తా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వీటితో పాటు మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారాల కంట్రోల్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు. ఒక పక్క అత్యాచారాలతో మహిళలు సతమతమవుతూ ఉంటే ఇవాళ ప్రపంచ యుద్ధాలు మహిళల పాలిట శాపంగా మాని యుద్ధోన్మాదంతో అనేక మంది పసిపిల్లలు, చిన్నారులు బలై పరిస్థితి మనం కళ్ళారా చూసాం. నేను ఇరాక్ మీద, ఇజ్రాయిల్, అమెరికా దాడిలో ఇరాక్ మీద స్కూల్ మీద పంపేస్తే 200 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుకునే వాళ్ళ సవాలు చూస్తాను కళ్ళ మండీలు వస్తూ ఉన్నాయి. ఏమి ఆ ఉక్కు పచ్చలాడిన పిల్లలు ఏమాత్రం దాంట్లో యుద్ధంతో సంబంధం లేని మహిళలు కూడా ఇవాళ బలిపశులుగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దు, వాళ్ళ శాంతి ముద్దు అనే నినాదంతో
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తవుతున్నాం. ఈ దేశంలో మహిళలకు న్యాయం కావాలి, శాంతి కావాలి, భద్రత కావాలి.